ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 9వ తేదీ శుక్రవారం రోజు ఈ పేరు గల స్త్రీ మీ నుంచి ఇదే ఆశించబోతుంది. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో ఏ స్త్రీ అడుగు పెట్టబోతుంది? మే 9వ తేదీ శుక్రవారం రోజు ఆ స్త్రీ మీ నుంచి ఏం ఆశిస్తుంది? ఇంతకీ అసలు ఆమె ఎవరో? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక మొత్తం లేట్ చేయకుండా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఈ కాలంలో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే గనక పై అధికారుల నుంచి మెప్పును పొందే అవకాశం కనపడుతుంది. వారి ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా విలువ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందివస్తాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. తులారాశి వ్యక్తులు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అప్పటి వరకు రిజైన్ చేయకండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఈ సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు అవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం అనేది వస్తుంది. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. అంటే ఈ యొక్క రాశి వారు చాలా డబ్బులను పొదుపు చేసే విధంగా, ఏ విధంగా డబ్బులు కూడబెట్టకుండా జాగ్రత్త పడాలి, డబ్బులను ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, చక్కగా ఏ విధంగా దాచుకోవాలి, పొదుపుగా ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. ఎంత అవసరమో అంతే ఖర్చు చేస్తారు తులారాశి వారు. అనవసరం అనుకుంటే ఒక్క పైసా కూడా తీరనమాట. ఇక చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వ్యక్తులు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతే కదండి, వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కాస్త ఎక్కువగా ఓవర్గా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. మిగిలిన మ్యాక్సిమం 90% పీపుల్స్ మాత్రం చాలా తక్కువ ఖర్చు పెట్టే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ యొక్క రాశి వారు ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూనే ఉంటారు. సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, ఒక ప్లాన్ వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాశి వారు అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఏవైనా పనులు మీరు స్టార్ట్ చేసి అవి మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా ఏదైనా ఉన్నట్లయితే అది పూర్తి చేయడం వంటివి చేస్తారు రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ కనబడుతుంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తారు. తల్లిదండ్రులను ఉన్నత స్థాయిలో ఉంచుతారు తులారాశి వ్యక్తులు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి వారు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలుస్తారు. సో ఇక ఈ యొక్క రాశి వారికి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు తులారాశి వారికి మే 9వ తేదీ అంటే శుక్రవారం రోజు ఒక పేరు గల స్త్రీ మీ నుంచి ఇదే ఆశించబోతుంది. ఇంతకు ఆమె ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం.
తులారాశి వారికి ఎవరైనా సరే ఒక స్త్రీ గతంలో మీకు పరిచయం అయ్యండి అనుకోని కారణాల రీత్యా మీరు ఆమెను దూరం పెట్టినట్లయితే ఆ స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. ఎందుకు ఆ స్త్రీ రాబోతుంది, ఇంతకు ఆమె పేరు ఏ విధంగా పలకబోతుంది అంటే ఆ స్త్రీకి ఆమె పేరుకు గల అర్థం ఏమని వస్తుందంటే ప్రశాంతత. ఆమె పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుకి మీనింగ్ ఏంటంటే ప్రశాంతత అని మీనింగ్ వస్తుందండి. ఆ పేరు గల స్త్రీ మీ జీవితంలోకి మళ్ళీ రాబోతుంది. ఎందుకు రాబోతుంది, ఏం ఆశిస్తుంది అంటే మీ నుంచి ఒక సహాయం ఆశిస్తుందండి. ఆమె అభాగ్యురాలుగా నిరాశ్రయులయ్యి ఈ సమయంలో మీ తోడు కావాలని మీ వద్దకు రాబోతుందండి. మీ నుంచి కాస్త షెల్టర్ కోరుకుంటుంది ఆ స్త్రీ. ఈ సమయంలో తనకి చేతులు చిల్లిగా లేకుండా తినటానికి కనీసం తిండి లేని పరిస్థితుల్లో ఈ సమయంలో ఆమెకు మీరు గుర్తుకు రావడం వల్ల తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. మీ నుంచి కొంత సహాయం అనేది ఆమె వేడుకుంటుంది. అది ఆశించే మీ జీవితంలోకి మళ్ళీ ఆ స్త్రీ వస్తుంది. కానీ ఆ స్త్రీ రావటం వల్ల మీకు ఎటువంటి నష్టం కలగదండి, అలాగని ఎటువంటి మేలు కలగదు. కాకపోతే నిరాశ్రయులైనటువంటి ఆ స్త్రీ తన యొక్క పరిస్థితిని బట్టి మళ్ళీ తనని ఆదుకునేది మీరే అని మీరు ఏదైతే ఆ సమయంలో దూరం పెట్టారో ఆ ఒక్క విషయాన్ని కూడా అసలు గుర్తుపెట్టుకోకుండా ఏదో ఒకటి మీరు సహాయం చేస్తారని ఆశించి మళ్ళీ మీ వద్దకు రాబోతుంది. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే అవి కాసేపు పక్కన పెట్టేసి ఆమె చేసిన తప్పో ఒప్పో పూర్వం మీరు ఏదైతే మీ మధ్య జరిగింది అది ఏదైనా గొడవలు కానివ్వండి, లేదు నార్మల్గానే సరే ఆ స్త్రీని మీరు దూరం పెట్టినొచ్చు మీ యొక్క పరిస్థితిని బట్టి. ఏది ఏమైనా సరే ఆ స్త్రీ మిమ్మల్ని మీ యొక్క సహాయం మీ యొక్క హెల్ప్ కొని మీ వద్దకు వస్తుంది. కాబట్టి ఆడవారు కాబట్టి ఎటువంటి అంటే నిలువ నీడలేని పరిస్థితిలో ఆ స్త్రీ మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మీకు గనక ఆ స్త్రీ కాస్త సహాయం చేయాలి, ఆమెకు ఏదైనా ఉపయోగపడాలి నేను అని మీకు అనిపిస్తే గనక ఆ యొక్క స్త్రీకి మీకు వీలైనంత వరకు కాస్త షెల్టర్ అయినా కల్పించండి. తినటానికి తిండికి లోటు లేకుండా చూసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఏదైతే మే 9వ తేదీన ఈ విధంగా ఒక స్త్రీ వల్ల ఆమె మీ నుంచి ఇదే ఆశిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ విషయం ఈ విధంగా ఉంటే ఇక రాబోయే రోజుల్లో మీరు పడే కష్టానికి తగినట్టుగా మీకు తిరుగులేని విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. మీ కష్టమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్తుందండి. ఈ యొక్క అదృష్ట యోగం నిజం చెప్పాలంటే ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుందండి. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ టైంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. మీరు కోరుకున్నవి మీ సొంతం కాబోతున్నాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీరు నిస్వార్థంగా ఏది కోరుకుంటారో ఖచ్చితంగా అది మీ చెంతకు రాబోతుంది. తులారాశి వారు రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మీరు అనుకున్న స్థాయి కంటే మరింత పై స్థాయికి వెళ్ళబోతున్నారు. సో చూశారు కదా తులారాశి వారు, మే 9వ తేదీ శుక్రవారం రోజు ఒక పేరు గల స్త్రీ మీ నుంచి ఏం ఆశిస్తుంది, ఎందుకు మీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది, ఆమె ఏ పరిస్థితుల్లో మళ్ళీ మీ వద్దకు రావడం జరిగింది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.